గలిగిన పచ్చని పంట పొలాలు మరియు పాటలు పాడుతున్న పక్షులతో చుట్టుముట్టిన అందమైన గ్రామంలో మంజులాదేవి అనే కష్టపడే తల్లి మరియు ఆనందంతో నిండిన ఆమె పెద్ద కుమారుడు మాంధ్విక్ జీవించేవారు. వారి జీవితం సాదాసీదాగా ఉన్నప్పటికీ వారి ప్రేమ దానిని అసాధారణంగా చేసింది. ప్రతి ఉదయం మంజులాదేవి సూర్యోదయానికి ముందే లేచి మాంధ్విక్ కోసం రుచికరమైన భోజనం సిద్ధం చేసేది. ఆమె వంటగదిలో పనిచేస్తుండగా మాంధ్విక్ కోళ్లకు ఆహారం వేస్తూ సహాయపడేవాడు. అతని నవ్వులు ఆందనంలో మార్మోగేవి. ఒకరోజు మాంధ్విక్ తన మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలకు తీసుకెళ్లడం మర్చిపోయాడు. ఇది గమనించిన మంజులాదేవి అతని ప్రియమైన ఆహారాన్ని తీసుకుని భగభగమండుతున్న వేడి మధ్య పాఠశాలకు చేరింది. పాఠశాల గేటు వద్ద ఆమె ఎదురుచూస్తుండగా మాంధ్విక్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. సాయంత్రాల్లో వారు కొవ్వొత్తి వెలుగు కింద కథలు పంచుకునేవారు. మంజులాదేవి లాలిపాటలు పాడుతుండగా మాంధ్విక్ నిద్రలోకి జారిపోయేవాడు. తల్లితో కలిసి అనుభవించిన సాహసాలను కలలో చూసుకుంటూ ఒకరోజు మాంధ్విక్ తన తల్లికి ఒక చిన్న రంగురంగుల వనమూలికల పువ్వుల కుప్పను బహుమతిగా ఇచ్చాడు. అతను, మీరు చేసిన ప్రతిదానికి మాకు కృతజ్ఞతలు, మా అని చెప్పాడు. మంజులాదేవి ఆనందభరితంగా తన కుమారుడిని ఆలింగనం చేసుకుంది. సాదాసీదా క్షణాల ద్వారా మంజులాదేవి మరియు మాంధ్విక్ చూపించారు, ప్రేమ గొప్ప చూపులు అవసరం లేదు, అది శ్రద్ధ మరియు కృతజ్ఞత యొక్క చిన్న చర్యలలో జీవిస్తుంది. వారి బంధం వారి చిన్న ప్రపంచానికి హృదయం.